అందరికీ ఓం నమః శివాయ స్వామి. ఈరోజు డే 3 వచ్చేసి మనం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి గంగ వేసుకొని దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. సో వెనకాల ఉన్నాయి మన కార్లు. ఫైనల్గా అయితే కాణిపాకం దగ్గర వరకు వచ్చేసినాం. సో ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్లో వనపర్తి, శ్రీశైలం, మహానంది, తిరుపతి ఇక్కడ వరకు కంప్లీట్. ఫైనల్గా మనం ఈ ప్లేస్లో కాణిపాకం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం, రామేశ్వరం, ధనుష్కోడి. సో ఈరోజు కాణిపాకం దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే అరుణాచలం అయితే వెళ్ళిపోదాం. సో కాణిపాకంలో చాలా అంటే చాలా చలి అయితే ఎక్కువ ఉంది, టూ మచ్గా. ఇది పార్కింగ్ ఏరియా టోటల్గా. సో ఇదే మన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి దారి వచ్చేసి. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మన స్వాములు ఇంకా రాలేదు. మన స్వాములు ఇంకా గంగ చేయడానికి వెళ్ళారు, బట్ ఇంకా రాలేదు. సో లోపలికి అయితే మనం ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోయి దర్శనం కంప్లీట్ చేసుకొని లోపల ఎలా ఉందో మీకు వీడియో మొత్తం కవరేజ్ చేసి చూపిస్తాను. మన స్వాములు అయితే వచ్చేసిండ్రు. మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. స్వామి కృష్ణస్వామి దర్శనానికి వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. గణపతి చెప్పండి స్వామి. వాళ్ళ డాడేనా? గణపతి వాళ్ళ డాడీ. లాస్ట్ ఇయర్ ఇక్కడేగా మనం జీపులు బొప్పలు కొనుక్కున్నది. ఇప్పుడు కూడా కొనుక్కొని పోదాం పోయేటప్పుడు. ఈయనే స్వామి. కానీ లాస్ట్ ఇయర్ వచ్చినంతగా జనాలు అయితే ఇప్పుడు లేరు. ఆయన ఎర్లీ మార్నింగ్ జనాలు ఉంటారు ఎక్కడైనా సరే. ఓకే ఓకే స్వామి. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోవాలి. అది అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే. ఇక్కడ అతి శ్రీష్ట దర్శనము, ఆర్జిత సేవ, టికెట్ కౌంటర్, కళ్యాణ కట్ట అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి మనం రైట్ అయితే వెళ్ళిపోవాలి. అక్కడ కనిపిస్తున్న దూరం అదే. లోపలికి వెళ్ళేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అండ్ టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాము. ఒకవేళ గుడి లోపలికి మొబైల్ అలౌట్ ఉంటే వీడియో కవరేజ్ చేస్తాను. అలౌట్ లేకపోతే మొబైల్ క్లోజ్ చేసి జోబులో పెట్టేసుకుంటాను. యూనియన్ బ్యాంక్ కూడా ఉందా? శివస్వామి మొబైల్స్ ఇక్కడ వరకు వచ్చినాయి కదా సాయి. మనం టికెట్ తీసుకోవాలా స్వామి? ఇదే శ్రీ విఘ్నేశ్వరాయ టెంపుల్ కోనేరు అయితే గుండం అయితే ఇది వచ్చేసి. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటుంటారు. సో జనాలు అయితే లేరు, చాలా తక్కువగా ఉన్నారు. భరతనాట్యం ఎందుకు, కూచిపూడి అన్ని చేస్తా. కృష్ణస్వామి ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టున్నాడు. ఓం నమః శివాయ. మధ్యలో కూడా గణపతి విగ్రహం అయితే ఉంది. అసలు వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి. లోపల మెట్లు కూడా కనిపిస్తున్నాయి, ఎంత క్లీన్గా ఉన్నాయి. సో ఇది మొత్తం కోనేరు సరౌండ్ అనమాట. సరే మా సాములు అయితే అక్కడికి ముందరికి వెళ్ళిపోతున్నారు. అక్కడ హారతి తీసుకుంటున్నారు మేబీ. మరి మనం కూడా వెళ్ళిపోదాం. స్వామి ఇక్కడ కాణిపాకంలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది. సో అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది శివాలయం. అందుకని వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసిన. మన సాములు అయితే ముంగట వెళ్ళిపోతున్నారు. గోపురం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చూడండి. ఇక్కడ కుమారస్వామి, గణపతి,
మేబీ మొబైల్స్ లోపలికి అలర్ట్ ఉండవు అనుకుంటా. సో ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తాను. మొబైల్స్ అయితే అలర్ట్ ఉన్నట్టున్నాయి. సో లోపలికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇదే దర్శనానికి వెళ్ళే దారి అయితే. సో ఇక్కడ నుంచి వీడియో క్లోజ్ చేసేస్తాను, లేకపోతే లాగేసుకుంటారు. స్వామి మొత్తానికి అయితే మన కాణిపాక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాణిపాక వీడియో అయితే మొత్తానికి అయితే ఇప్పటితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ కాణిపాకం వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి మనం అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. అరుణాచలం వెళ్ళిన తర్వాత మన వీడియో అంటే ఏందో చూపిస్తాం. అందరికీ ఓం నమః శివాయ. రండి వెళ్దాం.